వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. చాలా రోజుల తర్వాత మరలా ఇలా మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మరి గతంలో మనము ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెట్ ఎగ్జామ్స్ అయిపోయినాక మరి డిసెంబర్ 6 డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసినటువంటి సందర్భంలో మరి దానికి సన్నద్ధుల్ని అభ్యర్థులందరినీ కూడా మరి ఆ డిఎస్సి నోటిఫికేషన్కి సన్నద్ధులను చేయాలనేటువంటి ఆలోచనతో మరి గత 4-5 సంవత్సరాల నుంచి చదువుతున్నటువంటి అభ్యర్థులందరినీ కూడా నిరంతరం ప్రిపరేషన్లో ఉంచాలనేటువంటి ఒక ఆలోచనతో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో మీకు ముందుకు రావడం జరిగింది. గతంలో మరి 100 రోజుల ఎగ్జామ్స్ ప్లానింగ్ అనేటువంటి విధానంలో మీ ముందుకు రావడం జరిగింది. మరి మొదటి బ్యాచ్ని స్టార్ట్ చేసాం. నెలకు ఒకసారి బ్యాచ్ని అనౌన్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మొదట నవంబర్ 1వ తేదీ నుంచి ఈ యొక్క 100 డేస్ ఎగ్జామ్ ప్లాన్ ఫస్ట్ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అభ్యర్థుల నుండి వచ్చేటువంటి వాళ్ళ యొక్క విన్నపాన్ని దృష్టిలో ఉంచుకొని మరి అప్పుడు ఆ బ్యాచ్లో జాయిన్ కాలేనటువంటి అభ్యర్థులందరినీ దృష్టిలో ఉంచుకొని తిరిగి 2వ బ్యాచ్ని మనము డిసెంబర్ 10వ తేదీన స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇంకా ఎవరైనా సరే టీచర్స్ అకాడమీ కనిగిరి 100 డేస్ ఎగ్జామ్ ప్లాన్ ద్వారా ఎగ్జామ్స్ రాయినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా మరో అవకాశాన్ని ఇవ్వాలి. ఎందుకంటే నోటిఫికేషన్ మనకు అనుకున్న సమయంలో రాలేదు, ఆలస్యం అయింది కూడా. మరి గత వారం రోజుల నుంచి కానీ మనం చూసినట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి వ్యక్తులు మరి అసెంబ్లీ సమావేశాల్లో కానీ క్యాబినెట్ మీటింగుల్లో కానీ పదే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మేము జూన్ నాటికి అంటే తిరిగి పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే నాటికి ఈ యొక్క టీచర్ల భర్తీని పూర్తి చేస్తామని చెప్పేసి పదే వాళ్ళు చెప్తున్నారు. సరే, ఆలస్యమైన ఇక మనం ఎదురు చూడడం తప్ప మన చేతుల్లో ఏం లేనటువంటి పరిస్థితి. ఇక్కడ అభ్యర్థులు సహనంతో ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది అభ్యర్థులు ఇంకా ఎప్పుడు నోటిఫికేషన్ అని. మరి 2-3 రోజుల నుంచి మనకు వార్తల్లో వినపడుతున్నాయి, సంక్రాంతి పండుగ తర్వాత మరి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని. మరి దాంట్లో ఎంతవరకు నిజం అనేటువంటిది ఎవరికి తెలియనటువంటి అంశం. నేనైతే ఏమంటానంటే, సరే వచ్చిన రోజే ఆ నోటిఫికేషన్ అనుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్ప మన చేతుల్లో ఏం లేదు. మనం మార్చలేని దాని గురించి మనం ఎక్కువగా ఆలోచన చేసి తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోను కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు అభ్యర్థులందరూ కూడా. నిజంగా ఇలాంటి విపత్కర పరిస్థితి ఒక పోటీ పరీక్ష కోసం నాకు తెలిసి నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంటర్ అయిన తర్వాత ఒక డిఎస్సి కోసం దాదాపు 5 సంవత్సరాల పాటు ఒకే స్టూడెంటు ఎదురు చూడడం అనేటువంటిది ఎప్పుడు కూడా జరగలేదు. మరి అలాంటి పరిస్థితి కారణాలు ఏమైనా కావచ్చు. అప్పట్లో కరోనా అని చెప్పేసి, ఆ తర్వాత ఎలక్షన్స్ అని చెప్పేసి, మరలా పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నాయి, పోస్టుల సంఖ్యను పెంచి మరలా రీనోటిఫికేషన్ అని చెప్పేసి, కారణాలు ఏమైనా కానీ ఇక్కడ నష్టపోయింది ఎవరంటే ఈ యొక్క డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చాలామంది తీవ్రమైనటువంటి నష్టాన్ని అయితే చవిచూశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు మెంటల్గా చాలా ఒత్తిడిని అనుభవిస్తున్నారు. అలాగే చాలామంది అభ్యర్థులు కూడా ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారు. ఇంకా ఆ నష్టాన్ని భరిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. అభ్యర్థులందరి యొక్క ఆలోచన ఏంటంటే, సరే 3 సంవత్సరాలు ఆగాం కదా, ఇంకొన్ని రోజులు, 4 సంవత్సరాలు ఆగాం కదా, ఇంకొన్ని రోజులు, మరి ఇప్పుడు దాకా ఆగాం కదా, ఇంకొన్ని రోజులు, ఇలా అదుగో నోటిఫికేషన్ అంటూ అలా ఎదురు చూస్తూనే పాపం అభ్యర్థులు ప్రిపరేషను అవుతూనే ఉన్నారు. సరే, మా వంతుగా టీచర్స్ అకాడమీ తరపున మేము కొంత అభ్యర్థులకు చేయూతనివ్వాలనేటువంటి ఆలోచనతో మొదటి బ్యాచ్ 100 డేస్ ఎగ్జామ్ ప్లాన్ని 1000 రూపీస్ ఫీజు పెట్టడం జరిగింది. 2వ బ్యాచ్ కూడా 1000 రూపీస్ పెట్టడం జరిగింది. సరే, అభ్యర్థులకి మనం ఇంకొంత తగ్గించినట్లయితే ఎక్కువ మంది అభ్యర్థులు దాదాపు ఒక 3 నెలల పాటు ఎగ్జామ్స్ రాసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క ఫీజుని ఏం చేశామంటే 50% తగ్గించడం అనేటువంటిది జరిగింది 3rd బ్యాచ్ వాళ్ళకి. దయచేసి ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు కానీ సెకండ్ బ్యాచ్ వాళ్ళు కానీ మాకు 1000 రూపాయలు ఫీజు పెట్టారు వీళ్ళకి తగ్గించారని మీరు అలా అనుకోవద్దమ్మా. అంటే కాలమాన పరిస్థితులను బట్టి
అభ్యర్థుల యొక్క ఒత్తిడిని, వాళ్ళకున్న ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఒక్కొక్కసారి ఆలోచన చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులక వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా సంక్రాంతి తర్వాత కానీ డిఎస్సిగా నోటిఫికేషన్ వస్తే మనకు ఎగ్జామ్స్ మేలో ఎప్పుడో జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకోసం ఇప్పటి నుంచి ఒక 100 రోజుల ప్రణాళిక కానీ వేసినట్లయితే మరి ప్రణాళికను సద్వినియోగం చేసుకొని ఎక్కువ మంది అభ్యర్థులు ఉపయోగించుకుంటారనేటువంటి ఆలోచనతో టీచర్స్ అకాడమీ మరొకసారి మీ ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. మరో ముఖ్యమైన అంశం, మరి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థికి కూడా ఈ యొక్క 2025వ సంవత్సరం అనేటువంటిది మీ యొక్క ఉద్యోగ విజయ సాధన సంవత్సరంగా మీ జీవితంలో మిగిలిపోవాలని మీ యొక్క టీచర్స్ అకాడమీ ప్రగాఢంగా విశ్వసిస్తుంది, కోరుకుంటుంది. కాబట్టి ఎవరైతే దీర్ఘకాలికంగా ఈ యొక్క డిఎస్సి జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, మరి ఆ అభ్యర్థుల యొక్క కష్టాలన్నీ కూడా 2025లో తీరుతాయని చెప్పేసి భావిస్తున్నాం. మరి ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మీ ముందుకి 100 డేస్ ఎగ్జామ్ ప్లానింగ్ థర్డ్ బ్యాచ్ గురించినటువంటి డీటెయిల్స్ చెప్పడానికి మేము ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒక చిన్న చూడండి, లక్ష్యము ఎంత గొప్పగా ఉన్నా మీ అందరి యొక్క లక్ష్యం ఒకటే, ఏమైనా సరే నేను ఈసారి డిఎస్సిలో ఉద్యోగము సాధించాలి అని. అలా గత 4 సంవత్సరాల నుంచి కావచ్చు, లేదా 3 సంవత్సరాల నుంచి కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, లేదా గత రీసెంట్గా టెట్ రాసినప్పటి నుంచి జూలై నుంచి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులైనా కావచ్చు. ప్రతి అభ్యర్థి యొక్క లక్ష్యం ఏంటంటే నేను ఈసారి 2025లో వచ్చేటువంటి నోటిఫికేషన్ ద్వారా డిఎస్సిలో ఖచ్చితంగా ఒక టీచర్ ఉద్యోగం సాధించాలనేటువంటి ఆలోచన ఈ యొక్క డిఈడి లేదా బీఈడి చేసి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి అభ్యర్థి మెదడులో అయితే ఉంది. దానికోసం ఎవరి స్థాయిలో వాళ్ళు ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికను వేసుకుని ఉన్నారు. అంటే ప్రణాళిక అనేటువంటిది లేకపోతే మన లక్ష్యము సరైనటువంటి మార్గంలో వెళ్ళదు. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి అందరికీ కూడా ఒక ప్లానింగ్ అనేటువంటిది ఉంటుంది. జనరల్గా మొదట్లో ఏ అభ్యర్థి అయినా కూడా ఒక ప్రిపరేషన్కి వస్తున్నాడంటే 6 నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది, లేదా 1 ఇయర్లో నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి నేను ఇప్పటి నుంచి లాంగ్ ప్రిపరేషను అవుతాననేటువంటి విధానంలో నాకు తెలిసి డిఎస్సికి ప్లానింగ్స్ మార్చుకున్నన్ని సందర్భాలు ఏ ఎగ్జామ్ కూడా వచ్చి ఉండదు. ఇప్పుడు ఏ అభ్యర్థి అయినా కూడా ఒక 6 మంత్స్ ప్లాన్ వేసుకుంటాడు, లేదా మ్యాక్సిమం 1 ఇయర్ ప్లానింగ్ వేసుకుంటారు. అంతేగాని ఒక పోటీ పరీక్షకి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్లానింగ్ వేసుకోవడానికి ఇదేమైనా అకాడమిక్ ఎగ్జామినేషన్స్ కాదు కదా. 3 ఇయర్స్ డిగ్రీ లేదా 2 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని. కాబట్టి ఇక్కడ 6 నెలల మొదలుకొని దాదాపు 5 సంవత్సరాల వరకు రకరకాల ప్లాన్లు వేసుకున్నారు. మరి ఆ ప్లానింగ్ అనేటువంటిది ఎవరి స్థాయిలో వాళ్ళు వేసుకున్నారు. మరి ఆ ప్లానింగ్ అనేది ఎంత పక్కాగా ఉన్నా ఆచరణ లేకుంటే అంతా వ్యర్థమే. ప్రాక్టీస్. మరి ఇక్కడ ఆచరణ అనేటువంటిది చదవడం, మరి చదవడం కావచ్చు, ఈ ఎగ్జామ్స్ రాయడం కావచ్చు. ఇక్కడ అందరూ లక్ష్యం ఉంది, నేను డిఎస్సిలో ఉద్యోగం సాధించాలని. దానికి అనుగుణంగా అందరికి కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది. 1 ఇయర్ ప్లానింగ్, లేదా 6 మంత్స్ ప్లానింగ్, లేదా 3 మంత్స్ ప్లానింగ్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరి ప్లానింగ్ కూడా ఎలా ఉంటుందంటే 1.5 మంత్, లేదా 2 మంత్స్, లేదా 3 మంత్స్ ప్లానింగ్ అనేటువంటిది ఉంటుంది. మరి ఆ ప్లానింగ్ను ఆచరణ లేకుంటే అదంతా కూడా వ్యర్థం. ఇక్కడ ఆచరణ అంటే ఏంటి? చదవడం. ఇది ప్రతి అభ్యర్థి కూడా చేసేటువంటి ముఖ్యమైనటువంటి పని. ఒక పోటీ పరీక్షకు మనం ప్రిపేర్ అవుతున్నామంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడా మీరు చేసేటువంటి పని ఏంటంటే చదవడం 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 జరుగుతుంది. మరి ఈ చదివిన విషయము మనకు ఫైనల్ ఎగ్జామ్ వరకు గుర్తుండాలంటే, ఫైనల్ ఎగ్జామ్ వరకు చదివినది ఫైనల్ ఎగ్జామ్ వరకు గుర్తుండాలంటే ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ అనేటువంటిది చేయాలి. ఎగ్జామ్స్ అనేటువంటివి ప్రాక్టీసు చేయాలి. మనం చదివిన విషయం గుర్తుండాలంటే మనకు ఖచ్చితంగా ప్రాక్టీసు చేయాలి. మరి ప్రాక్టీస్ చేసుకునేందుకు మీ దగ్గర ప్రీవియస్ ఎగ్జామ్స్ పేపర్స్ ఉండొచ్చు, లేదా మోడల్ టెస్ట్ పేపర్స్ ఉండొచ్చు, లేదా కొన్ని సబ్జెక్ట్ వారిగా ప్రాక్టీస్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ చేస్తుంటారు, ప్రతి అభ్యర్థి కూడా చేస్తూ ఉంటాడు. మరి దానికి తోడుగా
మరికొంత అదనపు ప్రాక్టీస్గా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో మేమేం చేశామంటే 100 రోజుల ఎగ్జామ్ ప్లాన్ అనేటువంటి ఒకదాన్ని మేము డిజైన్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ 100 రోజుల్లో మీకు సిలబస్ ఎన్నిసార్లు రివిజన్ అవుతుందంటే 2 టైమ్స్ రివిజన్ అవుతున్నాం. ఈ 100 రోజుల్లో మీకు 2 టైమ్స్ ఎగ్జామ్స్ అనేటువంటివి రివిజన్ కావడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఆ 2 టైమ్స్ మీకు ఎలా రివిజన్ అవుతుందంటే ఈ 100 రోజులను ఏం చేశామంటే 2 భాగాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. 60 డేస్ అమ్మ, 60 డేస్. ఈ 60 డేస్ అనేటువంటిది డైలీ ఎగ్జామ్స్ అమ్మ. డైలీ ఎగ్జామ్ 60 రోజుల పాటు డైలీ ఒక ఎగ్జామ్ అనేటువంటిది ప్రతిరోజు సాయంత్రము 7:30 యాప్లో అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రము 7:30 మీకు యాప్లో అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇలా ఎప్పుడు ఇది స్టార్ట్ అవుతుందని చెప్పాం? జనవరి 10వ తేదీన స్టార్ట్ అవుతుంది కదా. ఈ యొక్క థర్డ్ బ్యాచ్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జనవరి 10వ తేదీన స్టార్ట్ అవుతుంది. జనవరి 10వ తేదీన స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క థర్డ్ బ్యాచ్ 100 డేస్ ఎగ్జామ్ అనేటువంటిది డైలీ ఎగ్జామ్స్ అనేవి ఎన్ని జరుగుతాయంటే 60 రోజుల పాటు 60 డైలీ ఎగ్జామ్ జరుగుతుంది. అంటే ఈ 60 రోజుల్లో సిలబస్ అనేటువంటిది ఒకసారి రివిజన్ అవుతుంది. 60 రోజుల్లో సిలబస్ అనేటువంటిది ఒకసారి రివిజన్ అవుతుంది. ఆ తర్వాత మిగతా 40 డేస్ ఉంది కదా, ఈ 40 డేస్ అనేటువంటిది వీక్లీ ఎగ్జామ్స్ అమ్మ. వీక్లీ గ్రాండ్ టెస్ట్లు జరుగుతాయి. వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి జరుగుతాయి. ఈ వీక్లీ గ్రాండ్ టెస్ట్లో ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో 160 క్వశ్చన్స్ 80 మార్క్స్ అనేటువంటిది జరుగుతుంది. ఇలా జనవరి 10వ తేదీన స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటిది హెచ్జిటీలకు వచ్చేసి ఈ హెచ్జిటి యొక్క షెడ్యూల్ ఎలా ఉంటుందంటే జనవరి 10న స్టార్ట్ అయినటువంటి షెడ్యూల్ వచ్చేసి ఏప్రిల్ 20కి కంప్లీట్ అవుతుంది. ఏప్రిల్ 20కి కంప్లీట్ అవుతుంది. అదే స్కూల్ అసిస్టెంట్లకు అయినట్లయితే జనవరి 10న స్టార్ట్ అయినటువంటి షెడ్యూలు ఏప్రిల్ 27న స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 27న ముగుస్తుంది అనమాట. అంటే 100 రోజుల పాటు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటివి పగడ్బందీగా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. హెచ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి 4 సబ్జెక్టులు. ఎవరు కూడా రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వారికి ఎగ్జామ్ నిర్వహించడం లేదు. ఒక కనిగిరి టీచర్స్ అకాడమీ మాత్రమే రిస్క్ అయినప్పటికీ కూడా, ఎందుకంటే మిగతా అభ్యర్థుల సంఖ్యతో పోలిస్తే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అది నిజంగా ఆర్థికంగా ఇన్స్టిట్యూట్కి కష్టంగానే ఉంటుంది. అయినా కూడా మేము మరి ప్రతి అభ్యర్థికి మనం ఎంతో కొంత చేతినివ్వాలనేటువంటి ఆలోచనతో ఫిజికల్ సైన్స్ అభ్యర్థులకు కూడా ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఎవరెవరికి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాము? హెచ్జిటి వాళ్ళకి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. హెచ్జిటి వాళ్ళ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మ్యాథమెటిక్స్, అలాగే ఫిజికల్ సైన్స్, అలాగే బయాలజికల్ సైన్స్, అలాగే సోషల్ స్టడీస్. ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఇలా స్కూల్ అసిస్టెంట్లో 4 రకాల సబ్జెక్టులకు ఈ యొక్క ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి హెచ్జిటి అభ్యర్థులు కానీ మరియు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కానీ ఈ యొక్క 100 డేస్ ఎగ్జామ్స్ను మీరు సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి డైలీ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు అంటే దీని మీనింగ్ ఏంటంటే మొదటి 60 రోజులు ప్రతిరోజు ఒక డైలీ టెస్ట్ చొప్పున 60 డైలీ టెస్టులు జరుగుతాయి. అంటే ఆ 60 రోజులు సిలబస్ మొత్తం ఒక్కసారి రివిజను అవుతుంది. తిరిగి మిగతా 40 రోజులు వచ్చేసి వారానికి ఒకటి గ్రాండ్ టెస్ట్, ఫైనల్ గ్రాండ్ టెస్ట్ను దృష్టిలో ఫైనల్ ఎగ్జామ్ అయితే మీకు ఎలా అయితే జరుగుతుందో అదే ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో 120 ప్రశ్నలతో 80 మార్కులకు ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఈ డైలీ టెస్టులు రాసేటప్పుడు మీకు సిలబస్ ఒకసారి రివిజన్ అవుతుంది. గ్రాండ్ టెస్టులు రాసేటప్పుడు సిలబస్ మరొకసారి రివిజన్ అవుతుంది. టోటల్గా మీకు
ఎన్నిసార్లు రివిజన్ అవుతుందంటే ఈ 100 రోజుల్లో 2 సార్లు రివిజన్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ప్రణాళిక. మీరు రూములో ఉండి చదువుకుంటుండే వాళ్ళు రాసుకోవచ్చు, లేదా ఏదైనా చిన్న చిన్న జాబ్ చేసుకుంటుండేటువంటి వాళ్ళు రాసుకోవచ్చు. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఇంటి దగ్గర ఉంటారు, కోచింగ్ వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంటి దగ్గర చదువుకుంటూ ప్రతిరోజు ఒక ప్లానింగ్ ఉంటుంది కాబట్టి, ఒక సిలబస్ ఉంటుంది కాబట్టి మీకు తీరిన సమయంలో చదువుకుంటూ ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఇది ఒక గృహిణులకు కూడా ఇది ఒక అత్యంత అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పేసి చెప్పగలుగుతాం. మరి దీనికి నిర్దేశించినటువంటి ఫీజు ఎంతంటే, ఇంతకుముందుగా నేను స్టార్టింగ్లోనే మీకు చెప్పాను, ఫస్ట్ బ్యాచ్కి కానీ సెకండ్ బ్యాచ్కి కానీ ఫీజు వచ్చేసి 1000 రూపాయలు ఉన్నది. కానీ ఇప్పుడు ఫీజు వచ్చేసి కేవలం 500 రూపాయలు. మీరు ఆలోచన చేయండి, ఒక 500 రూపాయలతో ఒక 100 రోజుల పాటు ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది మరి ఎంత తక్కువ ఫీజు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎక్కడైనా సరే మీరు ఒక రీడింగ్ హాల్కి వెళ్తే కేవలం మీరు వెళ్ళి చదువుకొని వస్తారు. మీరు ఎక్కడైనా రీడింగ్ హాల్కి వెళ్తే మరి నెలకు అక్కడ 500 నుంచి 1000 రూపాయల వరకు ఒక నెలలో మీ నుంచి ఛార్జ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి 500 రూపాయలతో మీకు 100 రోజుల పాటు ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే డైలీ మీకు రోజుకి ఈ 100 రోజులను కానీ మనం గమనిస్తే డైలీ మీకు కేవలం 5 రూపీస్, ఒక 5 రూపాయలతో మీరు ఎగ్జామ్ రాసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మీ యొక్క ప్రిపరేషన్లో మీరు రోజుకి 5 రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే ఎగ్జామ్ రాసుకోవడానికి మీకు అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 100 డేస్ ఎగ్జామ్ ప్లాన్ ఏదైతే ఉందో థర్డ్ బ్యాచ్కి, దానికి సంబంధించి ప్రతి అభ్యర్థి కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఫీజు వచ్చేసి ఎంతంటే 500 రూపాయలు మాత్రమే. ఆన్లైన్లో మాత్రమే ఎగ్జామ్, మరలా కూడా చెప్తున్నానమ్మా, ఆఫ్లైన్ కాదు, ఇది ఓన్లీ ఆన్లైన్ మాత్రమే. ఆన్లైన్లో మాత్రం ఎగ్జామ్స్ రాసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు మొదట యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అక్కడ 100 డేస్ షెడ్యూల్ మీకు కనపడుతుంది, సిలబస్ కూడా ఉంటుంది. ఒకసారి మొత్తం అబ్జర్వ్ చేయండి, పరిశీలన చేయండి. అది మీకు నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి, సరిపోతుంది. తెలుగు మీడియంలో మాత్రమే ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి. ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ ఉండవమ్మా, ఓన్లీ తెలుగు మీడియంలో మాత్రమే ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటారో అలాంటి అభ్యర్థులందరూ కూడా టీచర్స్ అకాడమీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి. టీచర్స్ అకాడమీ కనిగిరి అనేటువంటి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి, ఇక్కడ మీకు కనపడుతుంది స్క్రీన్ మీద ఈ లోగో ఉంటుందమ్మా. సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మతో SGTSA టెట్ డిఎస్ అనేటువంటి లోగో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి అనేటువంటి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు థర్డ్ బ్యాచ్ 100 డేస్ ఎగ్జామ్ ప్లానింగ్ అనేటువంటి ఒక ఫోల్డర్ మీకు కనపడుతుంది. అది క్లిక్ చేయండి. అక్కడ సిలబస్ షీట్ అనేటువంటిది ఉంటుంది, 100 డేస్ సిలబస్ షీట్ ఉంటుంది. అది గమనించండి. మీకు నచ్చితేనే ఆ ప్లానింగ్ మీకు నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి, లేకపోతే లిమిట్ వదిలేసేయండి. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్లో ఎగ్జామ్స్ రాస్తున్నారో, సెకండ్ బ్యాచ్లో ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి మరలా ఈ ఎగ్జామ్ థర్డ్ బ్యాచ్ అనేటువంటిది అవసరము లేదు. మరలా కొంతమంది అడుగుతుంటారు, సార్ మేము ఈ బ్యాచ్ కూడా, ఇన్ని బ్యాచ్లు అవసరం లేదు. ఫస్ట్ బ్యాచ్లో రాస్తున్న వాళ్ళు అలాగే దాన్ని కంటిన్యూ అవ్వండి. సెకండ్ బ్యాచ్ రాస్తున్న వాళ్ళు సెకండ్ బ్యాచ్లో కంటిన్యూ అవ్వండి. థర్డ్ బ్యాచ్ మాత్రం ఫస్ట్ సెకండ్ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో అలాంటి అభ్యర్థులందరూ కూడా థర్డ్ బ్యాచ్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు జాయిన్ అయినట్లయితే ఏప్రిల్ చివరి నాటికి మీకు 2 times ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ జరిగే సమయానికి మీ యొక్క ప్రిపరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇలా మిమ్మల్ని మీరు నిరంతరం మోటివేట్ చేసుకుంటూ మీ సమయం వృధా కాకుండా సబ్జెక్ట్ని ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండడానికి ఈ యొక్క 100 డేస్ ఎగ్జామ్ ప్లాన్ అనేటువంటిది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. మరి
ఇది మనకి 10వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుందాం. జనవరి 10వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. మరి దీనికి ఫీజు వచ్చేసి కేవలం 500 రూపాయలు మాత్రమే. యాప్లను మీరు నేరుగా పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా సరే ఇది యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా దాన్ని పేమెంట్ చేయాలి, ఇలాంటివి ఏమైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే మరి ఇన్స్టిట్యూట్ నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. టీచర్స్ అకాడమిక్ అని యొక్క స్క్రీన్ మీద కనపడుతుంది. ఒక నెంబర్ ఏంటి 9848661318, మరొకటి 9848662328. ఈ 2 నెంబర్లు ఉన్నాయి. ఈ 2 నెంబర్ల నుంచి మీరు ఏ నెంబర్కి కాల్ చేస్తున్నా కూడా వాళ్ళు మీకు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.